అంతర్ముఖానికి స్వాగతం. ఈ వారం మనం మనుషుల్లో కారణం లేని విషాదాలు, అంటే ఎందుకు మనం బాధపడుతున్నామో తెలియని కొన్ని విషాద సంఘటనలు, లేకపోతే మనస్తత్వం అట్లా ఉండటం, ఆ రోజు మూడ్ అంతా పాడవటం గమ్మత్తుగా ఉంటుంది. దీనికి కారణాలు ఏంటి అనేది లోతుగా విశ్లేషిద్దాం. దీన్నే హ్యారిస్ థియరీ అంటారు. హ్యారిస్ థియరీ అంటే ఎక్కడో ఏదో కారణం ఉంటుంది, ఈరోజు మన మూడ్ అంతా పాడైపోయి ఉంటుంది. ఇది తెలుసుకోవడానికి ముందు ఫస్ట్ బార్బరీకుడి కథ అని చెప్పి ఒక కథ చెప్తాను మీకు. ఈ బార్బరీకుడు అనే వాటిను కురుక్షేత్ర సంగ్రామం టైంలో, కురుక్షేత్ర యుద్ధం టైంలో మంచి విలుకాడు, అద్భుతమైన యోధుడు. ఇతడికి ఒక ఆర్ట్ ఉంటుంది. ఇతని దగ్గర 3 బాణాలు ఉంటాయి. మొదటి బాణం వెళ్ళి ఎక్కడుందో శత్రువు గమనిస్తుంది, రెండో బాణం వెళ్ళి ఆ శత్రువుని ఏదో ఇచ్చేస్తుంది, మూడో బాణం వెళ్ళి నాశనం చేస్తుంది. ఈ 3 బాణాలు. మహాపరాక్రమవంతుడి బార్బరీకుడు. ఇతడు ఒకసారి కురుక్షేత్ర యుద్ధం చూద్దామని వస్తాడు. ఇతనికి యుద్ధం చూడటం చాలా ఇంట్రెస్ట్. యుద్ధం చూద్దామని వచ్చినప్పుడు ఆ కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు అందరినీ అడుగుతాడు, యోధుల్ని, భీష్ముణ్ణి, కర్ణుణ్ణి, అర్జునుణ్ణి, మొత్తం బాధ్యత అంతా నీకే అప్పగిస్తే ఎన్ని రోజుల్లో ఈ యుద్ధాన్ని ఫినిష్ చేయగలమని అడిగితే అర్జునుడు 24, భీష్ముడు 26, కర్ణుడు 3 days, ఇట్లా రకరకాల చెప్తాడు. ఇది చూసి ఈ బార్బరీకుడు నవ్వుకుంటూ ఉంటే కృష్ణుడు దూరం నుంచి బార్బరీకుడిని గమనించి మారు వేషం వేసుకొని, బ్రాహ్మణుడి వేషం వేసుకొని వచ్చి, నువ్వైతే ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తావు అంటాడు. నేనైతే 5 నిమిషాల్లో ఫినిష్ చేస్తాను అంటాడు. ఇతను ఆశ్చర్యపోయి, అంత శక్తివంతుడే నాకు చూపించు అన్నప్పుడు ఈ బార్బరీకుడు ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి, ఆ రావి ఆకులన్నింటినీ ఒకే బాణంతో కొడతాను చూడు, మసి చేసేస్తాను చూడు అని చెప్పేసి ఫస్ట్ బాణం వేసినప్పుడు ఆ బాణం అలా తిరిగి వచ్చి కృష్ణుడి పాదం దగ్గర ఆగుతుంది. ఎందుకంటే కృష్ణుడు దొంగతనంగా ఒక రావి ఆకుని తన పాదం కింద దాస్తాడు. అప్పుడు ఈ బార్బరీకుడు చెప్తాడు, ఓ బ్రాహ్మణోత్తమ, నీ కాలు కింద ఒక రావి ఆకు ఉంది, నువ్వు కాలు తీయకపోతే నీ కాలుని చీల్చుకొని ఆ రావి ఆకు కిందకి వెళ్ళిపోతుంది, కాబట్టి నువ్వు తీయి అంటాడు. అప్పుడు అర్థమవుతుంది కృష్ణుడికి ఇది గొప్పతనం. అప్పుడు దుర్విదృష్టితో చూస్తాడు ఎవరా ఇతనని. ఇతను బార్బరీకుడు గత జన్మలో ఒక మహా దేవతకు సంబంధించిన అంశీకుడు అని చెప్పి తెలుస్తుంది, దేవతాంశీకుడు అని చెప్పి తెలుస్తుంది అన్నమాట. అప్పుడు అడుగుతాడు, ఇక్కడ నువ్వు పాండవుల పక్షమా లేక కౌరవుల పక్షమా అని అడుగుతాడు. ఇతను అంటాడు, ఎవరు బలహీనులైతే వాళ్ళ పక్షం అంటాడు. అంటే పాండవుల తరఫు సైన్యం తక్కువ ఉంది, కౌరవుల తరఫు ఎక్కువ ఉంది, కాబట్టి నువ్వు తప్పకుండా పాండవుల తరఫే ఉంటావు కదా అంటాడు కృష్ణుడు. మనకి సమస్యలు ఎలా వస్తాయో, విషాదాలు ఎలా వస్తాయో చెప్పడానికి ఇదంతా పునాదండి. అవునండి, తప్పకుండా పాండవులు బలహీనలు తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపే ఉంటాను అంటాడు. మరి నువ్వు మహాయోధుడివి కదా, నువ్వు పాండవుల వైపు ఉంటే వాళ్ళు బలమైన వాళ్ళు అయిపోతారు, కౌరవులు బలహీనలు అయిపోతారు కదా, మరి ఇప్పుడు ఏం చేస్తామని అడుగుతాడు. వీడు షాక్ అయిపోతాడు బార్బరీకుడు. నిజమే కదా, నేను ఎటువైపు ఉంటే అట్టే బలం కదా, నేను బలహీనల పక్షం ఎలా ఉండగలను అంటాడు. అప్పుడు కృష్ణుడు తన అసలు స్వరూపం చూపిస్తే దండం పెట్టి, మహాత్మా మీరా, నేను ఏం చేయాలి ఇప్పుడు, ఇందుకు యుద్ధంలో ఎవరి వైపున ఉండాలి అంటే, కాదు నీ తల నాకు ఇవ్వాలి అంటాడు. ఏ పెద్ద యుద్ధమైనా సరే ఒక మహాయోధుడి యొక్క బలితో స్టార్ట్ అవ్వాలి. నీకన్నా గొప్ప యోధుడు ఇక్కడ ఎవడో లేడు, నీ తల నాకు ఇవ్వాలి అంటాడు. ఇదేమిటి, నేను యుద్ధం చూడటానికి వచ్చాను, అక్కడ చచ్చిపోవడానికి చాలామంది రెడీగా ఉన్నారు యుద్ధంలో, వాళ్ళ తలలు అడగకుండా చూడటానికి వచ్చిన నా తల అడుగుతావు అంటున్నప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఇతని పూర్వజన్మ వృత్తాంతం చెప్తాడు. ఇతను దేవలోకంలో ఉన్నప్పుడు రాక్షసులందరూ ఎక్కువైపోయారు, మమ్మల్ని రక్షించని చెప్పి దేవతలు వీళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ బార్బరీకుడు ఉంటాడు. విష్ణు అంటాడు, నేను కిందకెళ్ళి మరుజన్మలో ఒక జన్మ అవతారం ఎత్తి వాళ్ళందరినీ చంపేసి మళ్ళీ వస్తాను కొన్ని సంవత్సరాల తర్వాత అంటే బార్బరీకుడు నవ్వుతాడు. బ్రహ్మ అడుగుతున్నాడు, ఎందుకు నవ్వుతున్నావు నువ్వు అంటే, నేను ఇక్కడి నుంచి బాణం వేస్తే రాక్షసులు అందరూ చచ్చిపోతారు, దానికోసం మళ్ళీ ఈయన అవతారం ఎత్తడం, కిందకి వెళ్ళటం, మళ్ళీ జయంత దగ్గరగా ఎందుకు ఇదంతా అంటాడు. అప్పుడు బ్రహ్మకి కోపం వస్తుంది. ఏ దేవుడు ఎందుకు అవతారం ఎత్తాడో తెలియకుండానే ఇలా పేరుతున్న నువ్వు బార్బరీకుడిగా కింద జన్మలోకి వెళ్ళి నీ తల ఒక యుద్ధాన్ని చూస్తూ ఇది చేస్తూ అలా ఇస్తే అని చెప్పి శాపం ఇచ్చినప్పుడు కృష్ణుడు చెప్తాడు బార్బరీకుడికి, నువ్వు ఇలాగ నీ తల ఇచ్చేస్తే మళ్ళీ పైకి వెళ్ళిపోతావు, నీ శాపం విముక్తి అవుతుందని చెప్తే, అప్పుడు కానీ నాకు యుద్ధాన్ని చూడాలనుందే అంటాడు బార్బరీకుడు.
కృష్ణుడు అంటాడు, నీకు వరం ఇస్తున్నాను, ఏంటంటే నువ్వు తల ఇచ్చినా కూడా, ముండెం లేకపోయినా కూడా నీకు చూసే దృష్టి ఉంటుంది, ఆ దృష్టితో నువ్వు చూస్తూ ఉంటావు అని చెప్పి తల కట్ చేసి దాన్ని ఒక శిఖరం మీద పెట్టి కింద యుద్ధం జరుగుతుంటే పైనుంచి ఒక టాప్ యాంగిల్లో దాన్ని పెట్టి యుద్ధం అంతా చూస్తాడు బార్బరీకుడు. యుద్ధం అయిపోయింది, పాండవులు గెలిచారు. విజయ గర్వంతో పొంగిపోతున్నప్పుడు వాళ్ళని తీసుకొస్తాడు. ఎవరు? శ్రీకృష్ణుడు తీసుకొచ్చి అది బార్బరీకుడు అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తాడు. అతను చావలేదు, తల చూస్తోంది మొత్తం అంతా అన్నప్పుడు, ఏం నేర్చుకున్నావు? చాలా మంచి పాయింట్. ఏ యుద్ధాన్ని చూసి ఏం నేర్చుకున్నావు బార్బరీక అని అడుగుతాడు శ్రీకృష్ణుడు. అప్పుడు బార్బరీకుడు నవ్వి, చిన్న యుద్ధంలో గెలిచిన ఈ పాండవులే విజయాట్టహాసాలు ఇంత చేస్తున్నారే, అక్కడ ఓడిపోయిన వాళ్ళు ఏడుస్తున్నారు, ఇక్కడ గెలిచిన వాళ్ళు నవ్వుతున్నారు. గెలుపు తాత్కాలికం, ఓటమే తాత్కాలికం, జీవితంలో ఆనందమే శాశ్వతం. తాత్కాలిక ఆనందాల కోసం విజయాట్టహాసాలు చేయకూడదు, ఏదైనా కష్టం వచ్చిందని జీవితం అంతా రోదనతో గడపకూడదు అని చెప్పి ఒక అద్భుతమైన పాయింట్ చెప్తాడు బార్బరీకుడు. ఇతని గురించి గుడి కూడా ఉంది రాజస్థాన్ ఆ ప్రాంతాల్లో, బార్బరీకుడి గుడి. బార్బరీకుడు కొంతమంది బాగా ఆరాధిస్తారు కూడా. ఈ బార్బరీకుడు సింపుల్గా చెప్పిన ఈ పాయింట్లో ఎన్నో మంచి మంచి పాయింట్స్ ఉన్నాయండి. మనిషి యొక్క విషాదం ఎందుకు ఉంటుంది, మనిషి ఎందుకు ఏడుస్తానని చెప్పే పాయింట్స్ చాలా ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యము, అహము, వ్యసనము, ఇవన్నీ ఈ ఈ పాయింట్లో చిన్న పాయింట్లో ఉన్నాయన్నమాట. ఉదాహరణకి మనం కామం తీసుకున్నాం, మహాభారతంలోనే ఇవన్నీ ఉన్నాయి. కామం కీచకుడు, ఆ ద్రౌపదిని పట్టుకున్నాడు, భీముడి చేతిలో చచ్చిపోయాడు. సో కామం అంటే కోరిక. నీ జీవితంలో ఎక్కువ విషాదం ఉందంటే నీకు ఎక్కువ కోరికలు ఉన్నాయన్నమాట. నా మనవడు మనవరాలు నాతోనే ఉండాలి, నాకు మంచి కారు ఉండాలి, వాడికన్నా పక్కన కారు ఇంకా బాగుండాలి, ఖరీదుగా ఉండాలి, నా డ్రెస్ వాడికన్నా బాగుండాలి. ఎక్కడైతే నీకు కొంత చేత కాదో దానికన్నా ఎక్కువ కోరిక ఉందో దాన్ని కామం అంటారు. మహాభారతంలో కీచకుడు కామానికి ఒక. నెక్స్ట్ క్రోధం. క్రోధం అంటే అశ్వత్థామ తాలూకు క్రోధం. ఉప పాండవులందరినీ చంపేశాడు. ఇది కురుక్షేత్రం అయిపోయిన తర్వాత. అప్పుడు ద్రౌపది ఏడుస్తే ఈ పాండవులు వెళ్ళి అశ్వత్థామని చెప్పకపోతే ఆ చూడామణి ఏదో ఒక మణి ఉంటుంది, ఆ పాండవ ప్రతిలో ఓడిపోయి ఆ చూడామణి తీసుకెళ్ళి అశ్వత్థాముడికి ఇచ్చేస్తారు. ఒక క్రోధం వల్ల మనిషి ఎంత నష్టపోతాడో అని తెలియటానికి ఫస్ట్ ఈజ్ కామం, కోరిక. 2 క్రోధం, మహాభారతంలోనే ఉన్నాయి ఇవన్నీ. 3వది మదం. మదం అంటే శిశుపాలుడు, పొగరు. ఆ శిశుపాలుడికి ఏమీ లేదు పాపం, కానీ పొగరు మాత్రం ఎక్కువ ఉంది. 99 తప్పులు క్షమించి 100వ తప్పు చేయగానే కృష్ణుడు చంపేశాడు. మదం ఉండకూడదు. నేనే అందరికన్నా గొప్ప. చాలామంది చూడండి మాటికి నేను 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 నా గురించి, నా యొక్క, నాతో, నేను, నా క్వాలిటీసు, నేను అని ఎక్కువ మాట్లాడతారు. దీన్ని మదానికి మొదటి మెట్టు. ఇదే పెరిగే కొద్దీ అహంభావన అవుతుంది. నెక్స్ట్ మాత్సర్యం. కామం, క్రోధం, మదం, మాత్సర్యం. మాత్సర్యం దుర్యోధనుడు, అసూయ. ధర్మరాజుకి అంత పేరేంటి, ధర్మరాజుడు అని పేరేంటి? అర్జునుడు అంత గొప్ప విలుకాడేంటి? ఆ భీముడు ఏంటి, నాతో సమానంగా ఫైట్ చేయగలడా? ఈ అసూయతో దుర్యోధనుడు నాశనం అయిపోయాడు. నెక్స్ట్ మోహం. మోహానికి ముఖ్యం ధృతరాష్ట్రుడు తన పిల్లలు ఎంత దరిద్రులో తెలిసి కూడా ఆ మోహం వదులుకోలేక మొత్తం సర్వనాశనం అయిపోయి కురుక్షేత్ర సంగ్రామానికి నాంది పలికాడు. ఒక మాట చెప్పుంటే సంగ్రామం, ఆ యుద్ధం ఆగిపోయేది. ఇది మోహం అంటే. నెక్స్ట్ పగ. చాలా చిన్న విషయాలకే మనం పగ పెట్టుకుంటాం. మనకన్నా పెద్ద మార్కులు, మంచి మార్కులు వచ్చిన క్లాసులో స్టూడెంట్తో పగ మనకి. అంటే ఏదో తెలియని అసూయ, లేకపోతే వాడు ఎందుకు అంత డబ్బు సంపాదిస్తున్నాడు, నేను ఎందుకు పగ. అన్నీ పగలే. ఈ పగలు రకరకాల మర్డర్స్ వరకు వెళ్తాను వాడు. ఈ పగకి ధృతరాష్ట్రుడు గాంధారి కథ మీకు తెలుసో లేదో. గాంధారికి పెళ్లి కాకముందు జ్యోతిష్యులు ఏం చెప్తారంటే, ఈమెను ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఆ వరుడు చచ్చిపోతాడో అని చెప్పినప్పుడు ఒక మేకకి గాంధారిని ఇచ్చి వివాహం చేసి తర్వాత మేకని కట్ చేసేసి ధృతరాష్ట్రుడికి చేస్తారు. ధృతరాష్ట్రుడికి పెళ్ళైన తర్వాత తనది 2వ వివాహం ముందు మేకతో జరిగిందని చెప్పి తెలుస్తుంది. అప్పుడు వచ్చి మొత్తం గాంధారి తాలూకు తండ్రిని 100 మంది పిల్లల్ని తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు. పగ ఇంత. అక్కడేం చేస్తాడు, ఆ ఫాదర్ ఎవరో ఉన్నారు, అహంతో ఎవరో పేరు తిరిగే గుర్తులేదు. అతనేం చేస్తాడంటే, ఈ 100 మంది పిల్లల్లో ఒకడు శకుని. ఆ ధృతరాష్ట్రుడు ప్రతిరోజు ఒకడికి సరిపోయే ఆహారం మాత్రమే పెడితే వాళ్ళందరూ ఆకలితో ఉండి
ఈ శకునికి మాత్రం ఈ భోజనం పెట్టి వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చచ్చిపోయి ఈ శకుని మాత్రం బతికిస్తారు. చచ్చిపోబోయే ముందు ఫాదర్ తన తొడ ఎముకతో వీడిని కాల్చి ఇది పగ అంటే గుర్తుపెట్టుకో అని చెప్పినప్పుడు శకుని తన అక్కయ్య అంటే గాంధారి తాలూకు దయాదాక్షిణ్యంతో మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చి ఒకటే మిగిలాడు కదా అని చెప్పి అప్పుడు దుర్యోధనుడి పంచచేరి దుర్యోధనుని నెమ్మదిగా యుద్ధంలోకి దింపి మొత్తం అందరినీ స్మాష్ చేసేటట్టు చేశాడనమాట. పగ అంటే ఇంత ఉంటుంది. ఇది కూడా వాడు చచ్చిపోయాడు, శకుని కూడా చచ్చిపోయాడు, అందరూ చచ్చిపోయారు. సో కామం, క్రోధం, పగ అన్నిటికన్నా చివరిలో వ్యసనం. ఆ ధర్మరాజుకి జోదం వ్యసనం లేకపోతే అసలు మహాభారత యుద్ధం జరిగి ఉండేది కాదు. అంతులేని దిగుళ్ళకి కారణం ఈ 6-7 ఉన్నాయండి. వీటిని షడ్గుణ దరిద్రాలు అంటారు. ఈ దరిద్రాలు వదిలేసుకుంటే మనం చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటాం. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. నమస్తే.